అందరికీ గుడ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనమాట. సో 6:45 అయితే అయింది టైం అయితే. ఇంకా మా అవ్వ అయితే లేచింది. సో ఒక టిఫిన్ అయితే తేవాలంటే ఇడ్లీ తినాలనిపిస్తుంది అంటే సో ఇడ్లీ వెళ్ళైతే అవ్వకైతే వేస్తాను. సో నేను కూడా తెచ్చుకుంటాను. ఈరోజు అవ్వ నేను కలిసి టిఫిన్ చేసేస్తాం ఇద్దరు ఇడ్లీ సాంబార్ అనమాట. సో అవ్వకి చాలా ఫేవరెట్ యాక్చువల్గా. అంటే దోశ ఇష్టం లేదు కానీ ఇడ్లీ సాంబార్ ఎక్కువ నా చిన్నప్పటి నుంచి చూస్తాను కదా. సో మేము వచ్చేసి ఇడ్లీ మేము చిన్నప్పుడు కూడా వెళ్ళి ఇడ్లీ రసం తెప్పించి తనతో పాటు మేము కూడా తినేవాళ్ళము. సో ఈరోజు ఇంకా టిఫిన్ అయితే తెస్తాను, తెచ్చేసి ఇద్దరం కలిసి తింటాము. అండ్ ఇంకా ప్రమిళ కూడా ఫోన్ చేసి ఆల్రెడీ ఇంకా వచ్చి మేము 2 రోజులైంది నువ్వు రా అని చెప్పేసి ఫోన్ మీద ఫోన్ అనమాట. సో వెళ్దాం. నేనైతే ఇంకా ప్రమిళ దగ్గరికి అయితే వెళ్తాను. మా ప్రైజ్ కూడా ఫోన్ మాట్లాడుతుంది. నన్నా దా అని ప్రమిళ ఎట్లా చెప్తే అట్లా ఫోన్ మాట్లాడుతుంది అనమాట. సో అనుకుంటాం ఫ్రీడమ్ ఏమి ఉంటుంది అనుకుంటాం కానీ సో ఫ్రీడమ్ ఏమి ఉండదు. సో బోర్ కొట్టేస్తుంది. సో మళ్ళీ కాబట్టి నేనైతే వెళ్తాను అనమాట. మన పిల్లల దగ్గరికి అయితే వెళ్ళి సో అక్కడ 1 డే అలా ఉండి స్పెండ్ చేసి మళ్ళీ ప్రమిళ అయితే తీసుకొచ్చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇంక నేనైతే టిఫిన్ చేయడానికి అయితే తేవడానికి అయితే పోతున్నాను. ఇంక మా అమ్మ అంతా అక్కడ ఆ పొయ్యి దగ్గర అయితే వంట చేస్తున్నారు అనమాట. మా అమ్మ మన ఆయన కూర్చొని మంచిగా మంట వేసి పొయ్యి మీద అయితే వంట చేస్తున్నారు. గ్యాస్ మీద చేయమంటే వద్దులే, గ్యాస్ మీద ఎందుకు, ఇంక చిన్న వంటనే కదా చేసుకుంటాం, మీరు వచ్చినా గ్యాస్ మీద చేసుకునండి అంటుంది అనమాట. కడుక్కుంటుందా లేదా తిందాంపా. టిఫిన్ తెచ్చినాను, లోపలికి పదా ఆ చైర్ మీద తిందిరా. సాంబార్ వల్ల అంటుంది చూడండి. సాంబార్ వేసుకుంటే బాగుంటుంది ఇడ్లీ. చట్నీ ఇష్టమా? రైట్. సో నేను పూరి తింటాను ఫ్రెండ్స్. ఇంకా నాకు పూరి అంటే ఎక్కువ ఇష్టం అనమాట. సో అందుకోసమని చెప్పేసి పూరి తింటాను. ఒకప్పుడు పూరి ఇష్టం లేదు కానీ ఇప్పుడు పూరి లైక్ అయింది ఎందుకో. కొన్నిసార్లు టేస్ట్ మారిపోతుంటాయి. కానీ మరి ఇడ్లీ సాంబార్ అని చెప్తే చాలా దూరం వెళ్ళాలన్నమాట. సో మంచి సర్కిల్కి వెళ్ళి తెచ్చాను సాంబార్ వల్ల ఉంటుంది. బాగుందా? వాళ్ళు కూడా టిఫిన్ తెప్పించుకుంటామని చెప్పారు ఇందాక. ఫోన్ చేశారనమాట. మేము కూడా టిఫిన్ తెప్పించుకుని పంపించినాము. టిఫిన్ తింటాం మేము కూడా అనేది. మీరే కాదు మేము కూడా తింటున్నాం బాగా నేనని చెప్పాను నేనైతే. తోలుకొద్దా చెప్పేదినా? రేపు కొద్దిగా తోలుకోవాలి వద్దా? బిర్యానీ తోలుకోవాలా? సో వెళ్ళి నేను ఒకరోజు స్పెండ్ చేసి తోలుకొస్తా. మళ్ళీ ఎమ్మడే రా అని పెడితే ఏమి మళ్ళీ వచ్చి ఒక రోజు కూడా ఉండదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటారు. అంతే కదా. ఎలా ఉన్నారబ్బా? వీడియో చూసే వాళ్ళు అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చానని చెప్పాను కదా, నిన్నటి వీడియోలో చూసింటారులేండి. నేనైతే ఇక పూలు దండి పగిలినాయి, అందుకనేసి తెంచడానికి అయితే వచ్చానమాట. మా ప్రైజ్ కూడా వచ్చింది. ప్రైజ్ వాళ్ళకి అందరూ స్నానం చేపియాలా. ఈరోజు ఏంటంటే మా ఊర్లో 3 రోజులు మీటింగ్స్ జరిగాయన్నమాట. ఈరోజు లాస్ట్ కాబట్టి ఆడపిల్లలు అందరూ వచ్చారనేసి ఈరోజు పండగలాగా భక్షాలు చేసుకొని తింటున్నారు. ఇంకా మేము కూడా చేయాల భక్షాలు. ఇంకా ఫస్ట్ అయితే పూలు అయితే తెంచేస్తాను. ఎవరు తెంచిన చెట్టు పూలు నేనే తెంచేది. ఎందుకంటే నేను వచ్చినప్పుడు మాత్రమే బాగా పగిలింటాయి. అయినా మా పెద్దనాన్న కూతురు వాళ్ళు ఉన్నాయి కానీ తెంచుకోరు. నేను వచ్చిన తర్వాత అయితే అన్ని క్లీన్ చేసేస్తాను. మరి నన్ను వేలోపల అయితే చిన్న మొగ్గలు వచ్చి విచ్చుకుంటాయి అనమాట. అప్పుడు తెంచాలన్నమాట. అంటే కనకాంబరాలు వచ్చేసి కనకాంబరాల పూలు ఇట్లు తెంచాలి కానీ నాకైతే తెంచడానికి రాదు కాబట్టి ఇట్లు తెంచుతున్నాను. చాలా మంది అయితే తోటలు ఉన్న వాళ్ళు ఇట్లు వేస్తారు. మా ఊరు పక్కన చాలా తోటలు వేస్తారు. ఖచ్చితంగా బ్లాగ్లో చూపిస్తానండి పొయ్యి లోపల. ఇవైతే కొన్ని అయితే తెంచాలన్నమాట. ఇవన్నీ అయితే రోడ్డు పక్కనే ఉండదు. నా మాట వినపడవో తెలియదు. మా ప్రశస్త వాళ్ళకైతే కుట్టి అయితే ఇట్లా సైడ్ అయితే పప్పిలు పెట్టి అయితే పెడతాను. నిన్న కూడా మా ఊరు పూలలు రాలేదు. ఈరోజు వస్తే ఖచ్చితంగా కొనుక్కోవాలా. ఇంకా గివిన్ అయితే ఉంటే తెంచి ఇంకా చెట్టు నిండి ఉన్నాయి కదా అనేసి ఇంకా ఇవన్నీ అయితే కుట్టి పాప వాళ్ళకైతే పెడతాను.
ఇంకా భక్షాలు కూడా చేయాలన్నమాట. రెడీగా అయితే పెట్టింది మా అమ్మ అయితే. ఇంకా తొందర అయితే భక్షాలు చేయాలి. ప్రతాప్ అయితే అవతల మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లోనైతే పండుకున్నాడు అనమాట, ప్రశస్త వాళ్ళు అందరూ. ఇంక నేను తొందర అయితే భక్షాలు చేసి ప్రతాప్కి అయితే పెట్టేస్తాను. ఇటుకు వచ్చిన తర్వాత చాలా మర్యాదగా చూసుకోవాలి. ఆడని ఒక పూట అన్నం పెట్టినా పెట్టకపోయినా అది అనవసరం, కానీ ఇటుకు వచ్చిన తర్వాత జాగ్రత్త తీసుకోవాలి. నేనే కాదు, ప్రతి ఒక్క ఆడపిల్ల అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత భర్తని కానీ ఎవరైనా బంధువులు వచ్చినా బాగా చూసుకోవాలన్నమాట. నేనైతే పూలు అయితే తెచ్చుకున్నాను, కనకాంబరాలు తర్వాతకైతే కుడతాను. ఇంకా నేను మా అమ్మ అయితే భక్షాలు అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా ఒక భక్షం అయితే కాలుతున్నది, ఇంకో రెండో భక్షం అయితే చేస్తున్నాను. మా ప్రైజీ కూడా పండుకోబెట్టినందుకు ఇంక సైలెంట్ ఉన్నది అనమాట. తొందర అయితే చేసేస్తాము. ఇంకా నాకు కూడా మా అమ్మ చీర తెచ్చింది. ఇంకా ప్రశస్తకి, ప్రైజీకి, ప్రిన్సీకి ముగ్గురికి అయితే బట్టలు తీసుకున్నాం అనమాట. ప్రైజీకి మరి మా అక్క అయితే మరి ఇంకొక జత కూడా తీసుకునింది. సాయంత్రం అయితే అందరిని రెడీ అయితే చేస్తాను, మీరు చూడండి. అంటే ఇది లాస్ట్ రోజు అనమాట. 3 రోజులు మీటింగ్స్ జరిగాయి, కానీ ఈరోజు లాస్ట్ అన్న. ఎందుకు అందరు భక్షాలు పండుగ అయితే భక్షాలు చేసుకొని ఇంట్లోనే ఫ్యామిలీ మొత్తం అయితే చేసుకొని తింటున్నారు. అందరూ ఆడపిల్లలు జనవరి 1కి వచ్చింది కాదని మరి మీటింగ్కి ఈరోజు లాస్ట్ అనేసి అందరు వస్తున్నారు. నేను పండగ రాలేదు కాబట్టి ఇంకా ఇప్పుడు మీటింగ్కి 3 రోజులు ఇక్కడే ఉన్నాను చూడండి. అదొక పక్షం అయిందని ఈ పక్షం కూడా వేస్తాను, తొందర చేస్తాము. మనం ఏం మాట్లాడాలనుకున్నది దాన్ని మనం మాట్లాడాలంటే సైలెంట్ ఉంటుంది. బచ్చమైతే ప్రతాప్ తిను, వేడి చేసి తింటాను. చెరుకు తినేది అయిపోయినాక చెరుకు తింటున్నా ప్రస్తుతానికి. చెరుకు ఈ టైంకే తినుకుంటూ కూర్చున్నావు నువ్వు. టైంపాస్ కాక ఏం చేయమంటావు మళ్ళీ? అట్లా బయటికి పోదామంటే బండి లేదు, లేకుంటే బయటికి పోయి బాగా ఎంత బాగా వేయచ్చు. A few moments later. సో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మా ఫ్రెండ్ల వాళ్ళ ఊర్లోనే ఉన్నాము. సో ఇంకా తను బిజీగా ఉండడం వల్ల కొంచెం బ్లాగ్ తీయలేకపోయాను. ఎందుకంటే ఈ పిల్లలు చాలా మామూలుగా తను ఇబ్బంది పెట్టడం లేదు. ఇక్కడ ఉన్నాడు ఫేక్ టిల్లు గాడు. అరే టిల్లు, ఇది టిల్లు డ్రెస్ అంట, మేము నమ్మాలంట. ఇవ్వండి ఇది. ఎందుకంటే ఇట్లా మళ్ళీ మన ఊరు కంటే ఇట్లా వీళ్ళ ఊరు కొంచెం ఎక్కువ బిల్డప్ చేస్తారు. మీ ఊరు వెనకుండా వీళ్ళ కథ. కానీ ప్రతాప్ ది ప్రైజ్ అయితే సేమ్ ఉండదు కదా. నీ షర్ట్ నా సో ఇది ఫ్రెండ్స్ వరుస. ఈ రోజు ఎందుకు వీడియో అంటే వచ్చింది, ఈ రోజు వీడియో ఎందుకు లేట్ వచ్చిందంటే, సో 2 days లేట్ అయింది యాక్చువల్లీ. ఎందుకంటే వచ్చి మాట్లాడదాం అనుకున్నా కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకెందుకంటే, సో మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా వీళ్ళు పక్కన వాళ్ళు అనమాట. ఏంది వీళ్ళే వీడియో ఎప్పుడు చూసినా మాట్లాడుతుంటారని అనుకుంటారేమో అని కొంచెం భయపడి వెనక్కి జంకాను. సో ఇప్పటి నుంచి ఇంకా అంతే. అందుకోసం చెప్పి ఈ టైంలో నైట్ స్టార్ట్ చేసినా ఇంకా. సో ఏమనుకోకండి. నేను పొద్దు నుంచి తీద్దామంటే ప్రతాప్ వద్దు అని అనుకోసారి అనమాట. అయినా కూడా సర్లేదు, నేను అయినా మా అమ్మతో అయితే భక్షాలు చేసాను చూడండి, ఆ వీడియోలో ఉంటుందిలేండి. ఇంకా చూసినారులే కాదు, ఇక్కడ ఈ టైం అప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఈ టైం అప్పుడు అయితే మేము చర్చికి వెళ్ళాలన్నమాట. మీటింగ్లు అంటే చాలా మందికి తెలిసే ఉంటది, క్రిస్టియన్ మీటింగ్స్ అనమాట. సో పండుగల్లో పెట్టలేదు, పండుగ అయిపోయిన తర్వాత ఒక పండుగలాగా చేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి వచ్చాము. సో ఆడపిల్లలంతా తోలుకొచ్చుకొని ఒక పెద్ద పండుగ వాతావరణం అనమాట. చాలా చాలా బాగుంది. ఇంకా ప్రమిల పొద్దున్న టిఫిన్ తెప్పిస్తాను లేదంటే కూడా నేను టిఫిన్ కూడా చేయడం లేదు, మంచిగా పడుకున్నాను. సో ఇంకా పొద్దున అయితే టిఫిన్ తెప్పిస్తుంటే పొద్దున మంచిగా ఇడ్లీ, దోశ ఏది కావాలంటే అది తినేసి, సో ఎప్పుడు తిన్నాం రా తిని బోర్ వచ్చి మళ్ళీ ఏం వెరైటీ ఏమైనా తెప్పిస్తావా? మీ సైడ్ ఏమైనా వెరైటీ చేస్తారా? వెరైటీ అంటే ఇప్పుడు వెరైటీ ఉప్మా అది ఎక్కడంటే మన రాయలసీమలో ఎక్కడ దొరకదు. సో పక్క స్టేట్ లేదా పక్క అక్కడ నుంచి తెప్పిస్తుంది అనమాట. రాండి ప్రశస్త వాళ్ళు కూడా రెడీ. ఏం చెప్పాలి చెప్పండి, ఉప్మా అంట. రాండిగా ప్రశస్త రెడీ అయింది. ప్రశస్త హాయ్ చెప్పు డాడీ. తిన్న తరగపోయినా పర్లేదో మోసుకుంటా కాసేపు. ఏమైనా మోసుకోవాలా? నేను అసలు తక్కువ తిన్నాను ప్రమిల వాళ్ళ ఊర్లోనే. ఇంత బరువులు మోపియాకండి నాతో. తిండిపోతురామకు నువ్వు. ఇంకా ప్రశస్త వాళ్ళు అయితే ఇంకా రెడీ అయ్యారు, మేము కూడా రెడీ అయ్యారు. మా అక్క వాళ్ళ కోసం అయితే చూస్తున్నాం అనమాట. పూలు ఒక గంపెడు పూలు వీళ్ళ ఇంట్లోకి అయిపోయింది. గంపెడు చూడండి, ఎవరు నెత్తుల్లో చూసినా ఉండయి. అమ్మ దిగండి. సో అదే అనమాట ప్రేయర్ ఇప్పుడు స్టార్ట్ అయితే నైట్ 12 o'clock అట్లా అవుతుంది. సో మంచిగా వెళ్ళేసి సో అక్కడే మంచిగా తినేసి మంచి మెసేజ్ విని వస్తారనమాట. నేను కూడా పోతున్నాను ఇంకా, ఎందుకంటే వీళ్ళు 2 days ముందు వచ్చారు, నాకు 2 days లేట్ అయింది. సో అందుకోసం అని చెప్పేసి అనమాట. నువ్వెందుకు టార్చ్ చేసినావు? సో ఫ్రెండ్స్, మొత్తానికి ప్రమిల వాళ్ళ ఊర్లోన ఉగ్గాని బజ్జి అండ్ నెక్స్ట్ కూడా వగ్గానే. ఎందుకు డబ్బాలో నేనే పొద్దున్నే పోయి టిఫిన్ అంగడి పోయి నేనే టిఫిన్ కట్టించుకొచ్చాను. నిజమంటే అందరూ
నన్ను వెక్కిరిస్తున్నారనమాట. ఎట్లా అంటే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఊరికి వచ్చాను, నేనైతే టిఫిన్ తీసుకొని పోతున్నాను అని నవ్వుతుంటే వద్దు ఇంకా మా అమ్మ నీకు పోయి తీసుకురా పోమా అంటే టైం అవుతుందిలేమ్మ ఉంటుందో ఉండదంటే నేనే పోయి ప్రతాప్ లేచే లోపల అయితే టిఫిన్ అయితే తీసుకొచ్చాను. మా ఊర్లో వచ్చేసి వగ్గాన్ బజ్జీ ఎక్కువ ఫేమస్ అనమాట, చాలా ఇష్టం లేండి. ఏదో వెరైటీ తెప్పిస్తాను తిని బోర్ కొట్టిందని చెప్తే అంటే వెరైటీ కంటే ఇంక ఇడ్లీ దోశ మనం ఎప్పుడు తినిందే ప్రతాపు, ఇంకా వగ్గాన్ బజ్జీ తినలేదు కాబట్టి వెరైటీ అని చెప్పానే తెలుసా. తినమాట. సో ఫ్రెండ్స్ అనే టిఫిన్ చేద్దాము. సో ప్రమిళ వాళ్ళు టిఫిన్ చేస్తున్నాము. సో యాక్చువల్గా నేను లేట్ అయి లేచిన, ప్రమిళ తొందరగా లేచింది కానీ నేను మంచిగా మనస్ఫూర్తి నిద్ర చేసి అయితే లేచిన అనమాట. అందుకే అక్కడ హోటల్ పెట్టి పాపం ప్రతాప్ పొద్దున్నే లేస్తాడు అనేసి పండుకోండిలేని. ఇంకోటి ఏమంటే ఒకప్పుడు మా పెద్దనాయన మా అవ్వ వాళ్ళు ఉన్న కొట్టం అనమాట, ఇదంతా బండలు కొప్పించి నీట్గా చేసినారు కాబట్టి ఈ కొట్టంలోకి ఎవరు రారు, ఇంకా సైలెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడే పండుకుంటాం మేము. రాత్రిపూట కూడా బాగా నిద్ర వస్తుంది, అది మంచిగా నిద్ర వస్తుంది. మేము కలలు పడతామేమో అనుకుంటాం కానీ బాగా మంచిగా నిద్ర వచ్చింది. అంటే కొత్త ప్లేస్లో కొన్నిసార్లు కలలు పడతాయి అంటారు కదా, అది నిజమే, మాకైతే పర్లేదు. తిందాం రండి ఫ్రెండ్స్, వగ్గాన్ బజ్జీ బాగుంది. డాడీ ఇస్తా, నువ్వు ఆయన చెప్పు ప్రిన్సీ, నేను మిస్ అయ్యారు అందరూ. గుడ్ మార్నింగ్ అనండి. ఎవరిది ఊరిది చెప్పు. వాళ్ళ అమ్మలే కొన్నారు ఈ ఊరంతా. మందేలే మందే, నాదే ఊరు. సరే ఫ్రెండ్ టిఫిన్ అయితే చేద్దాం. కాదు ఇట్లా కడుగు కొనుక్కో, పాపలకి ఇద్దరు కొనుక్కునాల్సి ఉంటుంది. కొనుక్కునే ఉన్నాయి ప్రశస్త, మీ నాయన ఇట్లా కడుగు కొనుక్కునేందంట మీకు ఇద్దరు. ఊర్లో కొనుక్కొని పెట్టొచ్చిన, మన ఊర్లో ఉన్నది అట్లా అండి. తినండి తినండి డాడీ. ఇంకోటి ఏమంటే మా అమ్మ ప్రశస్తకి, ప్రిన్సీకి, ప్రైజీకి, నాకి కూడా చీర కొనుక్కునింది అనమాట. అంటే ఒక్క చీరతో పాటు 3 చీరలు వచ్చాయన్నమాట. చూపిస్తాలేండి ఎట్లుంటాయి. అంటే ఒకటి మా అమ్మ ఒకటి మెత్తని చీర, ఒకటి మామూలు గ్రాండ్గా కనిపించేది ఒకటి, 2 తీసుకునింది. ఇంకోటి మా పెద్దనాయన కొడుకు ఇల్లు ఓపెనింగ్ చేశాడనమాట, వాళ్ళు కూడా ఒక చీర నా కోసం అయితే వేరు పెట్టి, మిషన్లో టైలరింగ్ మిషన్ మా అక్కే కాబట్టి మా అక్క దగ్గర ఉన్నది. ఆ 3 చీరలు అయితే బ్లౌజింగ్ జాకెట్లు కుట్టించుకోవాలన్నమాట. తిందాం రండి అబ్బా. ఫస్ట్ వచ్చేసి తిందాము, తిన్న తర్వాత అయితే మాట్లాడతాము. ఇంకా నా చీరలు అయితే చూపిస్తానని చెప్పాను కదా, నా చీరలు అయితే చూపిస్తాను రండి. ఇది వచ్చేసి మా అమ్మ తీసుకొని, నువ్వు చీర వ్యాపారం పెట్టుకు బెస్ట్ ఉంటుంది. పెడదాంలే తొందరలోనే, మన హోటల్ పక్కనే షెడ్ వేసాం కాబట్టి దాంట్లోనే చీరల వ్యాపారం కూడా చేస్తాం నేను తొందరలోనే. మీరు చెప్పండి అబ్బాయి ఎక్కడైతే హోల్సేల్ రేట్ దొరుకుతాయి, చీరలు బాగుంటాయి కామెంట్ చేయండి, అక్కడ పోయి తీసుకొని వచ్చుకొని నేను చీరల వ్యాపారం. ఇప్పుడు అయ్యే పని చూస్తావా, చెప్పినాను కదా లేదని. సరేలే. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ చీర అనమాట, మెరూన్ రెడ్ కలర్ అంచు వచ్చింది. కొంగు ఎట్లా వచ్చేది ఒకసారి చూపిస్తా. ఇది వచ్చేసి కొంగు, ఇది జాకెట్ ఎట్లా వచ్చింది చూద్దాం. ఇంకా చీర అంతా ఇట్లా కడ్డీలు బాగా వచ్చింది అనమాట. మెరూన్ రెడ్ కలర్ అంచు, చిన్న చిన్న పూలు, చీర అంతా మెత్తగా ఉంది, క్లాత్ కూడా చూసేకి పట్టు చీర మాదిరిగా ఉంది కానీ కట్టుకుంటే మెత్తని చీర కంటే చాలా మెత్తగా ఉంది. అందుకనేసే వేరుకొని మరి చీర తీసుకునేలా ఎట్లుందో కామెంట్ చేయండి. ఇంకా 2 చీరలు కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి జాకెట్ చూడండి, మెరూన్ రెడ్ కలర్ వచ్చింది అనమాట. అంచులో కాంబినేషన్ బాగుందని నేను తీసుకున్నాను. మీకు నచ్చిందో లేదో చూడండి ఒకసారి. చీర అంతా గ్రీన్ కలర్, మెరూన్ రెడ్ కలర్ అంచు వచ్చింది, కట్టుకుంటే బాగుంటది అనుకుంటున్నాను నేనైతే. మెరూన్ రెడ్ కలర్ జాకెట్ అంచు వచ్చినందుకు బాగున్నది. ఇది వచ్చేసి మా పెద్దనాన్న కొడుకు ఇల్లు ఓపెనింగ్ జరిగింటే మా అక్క మా పెద్దనాన్న కూతురు పోయి నాకు ఈ కలర్ చీర ఏరుకో ప్రమిళమ్మకి, ఇంకా జన ఫస్ట్కి రాలేదు కదా, ఏరు ప్రమిళమ్మకి అన్నందుకైతే మా అక్క అయితే మా సోని పోయి కాసి ఏరింది అనమాట. ఇది వచ్చేసి బ్లౌజు, ఇది కొంగు అనమాట. నువ్వు కుంటలే ప్రతి ఏమే ఇది వచ్చేసి చీర అంతా ఎల్లో కలర్, ఎల్లో కలర్. ఇది వచ్చేసి ఆనంద్ కలర్ అంటాను, నా భాషలో నేను ఆనంద్ కలర్ అని అంటాను. ఈ చీర చూడండి, ఇది కూడా ఎట్లుంటుందో కామెంట్ చేయండి. ఈ 3 చీర, ఇంకొక చీర కూడా ఉందా చూపిస్తా. ఈ చీర వచ్చేసి మెత్తని చీర అనమాట, డైలీస్ కట్టుకునేది. చీర అంతా ఇట్లా నెమిలికలు వచ్చి ఉంటాయి చూడండి. ఇంకా సండే కట్టుకుంటే బాగుంటుందని ఈ చీర కలర్ ఇది వేరుకుంటే.
ఇది బ్లౌజ్ అంతా ఇట్లా వచ్చింది ఇట్లా. ఇది కూడా చిన్న చిన్న కొంగులు వచ్చింది చూడండి. నెమలికలు వచ్చాయి దీనికి కూడా. కొంగకి నెమలికి తేడా లేదు. అక్కడ నెమలి ఎట్లా ఉంటుంది అటు చూడు ఒకసారి. ఇది కూడా బాగుండాలి, స్పష్టంగా ఉండాలి, చిన్నగా ఉండాలి. చీరల మీద నెమలి, ఇంట్లో నెమలి, సరిపోయింది. ఈ 3 చీరలు అయితే నావి. నా చీరలు ఇప్పుడు అయితే అయిపోయింది. ఈ 3 చీరలో ఏ చీర బాగుందో కామెంట్ చేయండి. ఇంకా నేను పండగ రాలేదనేసి 3 చీరలు అయితే వచ్చాయన్నమాట. నేను మామూలుగా మీటింగ్స్ ఉన్నాయని వస్తే 3 చీరలు అయితే ఇక్కడ వచ్చాయి. కానీ మా పాప వాళ్ళకి కూడా మెత్తని క్లాత్లో తీసుకుంటాను అనమాట. ఫ్రాకులు తొడుగురు మా ప్రశస్త ప్రిన్సి, అందుకనేసి డైలీకి వస్తాయి అన్నట్లు మెత్తని క్లాత్లోనే తీసుకునే చూపిస్తాను. ఇది ప్రశస్తది డైలీస్ బాగుంటది. సండే సండే చేస్తాను కలరు. ఇది వచ్చేసి మా ప్రైజ్. ఇది ప్యాంట్ వచ్చేది మా ప్రైజ్ కూడా. ఇది వచ్చేసి మా ప్రైజ్ చూడండి కలర్ ఎట్లున్నదో. నేనైతే సెలెక్షన్ చేయలేదు, మా పెద్ద కూతుర్లే అందరు 3 ఉంటే ఇవి బాగుంటావన్నది తీసుకుంటే. ఇది వచ్చేసి మా ప్రిన్సీది అనమాట, ఎల్లో కలరు. ప్రిన్సీ ఓ ప్రిన్సీ, ఇది మా ప్రిన్సీది. దీనిపైన కోటు కూడా వచ్చినందుకు తీసుకుంటే బాగుంటది అన్నట్ల. ఇట్లా వస్తుంది కోటు. అన్నోసా మరి దండికి కొనియాలి. కోటు మోడల్ మా ప్రశస్త్ ప్రిన్సీకి, ఇది మా ప్రశస్తకి, ఇది మా ప్రైజ్ ఇది అనమాట. మేమైతే ఇంకా మేము షాపింగ్ పెద్దగా చేయలేదు కానీ ఇంట్లోనే సింపుల్ గా అయితే చెప్పుకున్నాం అనమాట. నాకు లేదా? నీకు లేదు ఇంకా. నీకు లేదులే, ఎప్పుడైనా కావాలంటే తోలుకొచ్చి నీకు బట్టలు పెట్టి పంపిస్తారు మా అమ్మ వాళ్ళు. నేను రానులే. ఇంకా బట్టలు అయితే ఇదనమాట. వీటిలోకి లైనింగ్ క్లాత్లు అయితే మా అక్క మిషన్ కుడుతుంది కాబట్టి ఇక లైనింగ్ క్లాత్లు ఇన్ని ఉన్నాయి. దీంట్లో ఈ వాటికి ఈ చీరకి యాజ్ సెట్ అవుతుంది, దీనికి యాజ్ సెట్ అవుతుంది అయితే సెలక్షన్ చేసుకొని నువ్వు ఇస్తే నేను కొడతానని చెప్తుంది అనమాట. ఇంకా 3 బ్లౌజులు జాకెట్లు కుడితే తొందరగా ఇంకా నేను ఊరుగు వల్ల ఈరోజు చేసి ఈ చీరలోకి బ్లౌజ్ అనమాట. ఇంకా లైనింగ్ క్లాత్ సరిపోయింది, దీంట్లో సెట్ అయింది. ఇంకా ఇది దీంట్లోకి సరిపోతుంది అనుకుంటున్నాను నేను. సరిపోతుందిలే. ఈ గ్రీన్ కలర్ కానీ మెరూన్ రెడ్ కదా, మెరూన్ రెడ్ మస్తు ఉంటాయి. ఇంకా ఇది సరిపోతుంది కదా. ఇది దీంట్లోకి మెరూన్ రెడ్లోకి ఇది సూపర్. ఇంకా అన్ని లైనింగ్ క్లాత్లు ఫాల్స్ అన్ని వేస్తాను మా అక్క అయితే. నేను కూడా మిషన్ నేర్చుకోవాలి నిజంగా. అంటే ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి నేర్చుకుంటే బాగుంటుంది. ఇట్లా పండుగలు వచ్చినప్పుడు మనం వచ్చేదే 2 రోజులు 3 రోజులు ఉంటాము. అందుకనేసి ఏమిటి మీద ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. మన పిల్లలు కొంచెం పెద్దగా అయితే మనకే మిషన్ ఇంట్లోనే ఒక కరెంట్ మిషన్ తెచ్చుకుంటే మనం ఇంట్లోనే డ్రెస్ కానీ జాకెట్లు కానీ పిల్లలకు చిన్న చిన్న ఫ్రాక్స్ కానీ కుట్టుకోవచ్చు అనమాట. చాలా మంది సెల్లుల్లో చూసి నేర్చుకుంటారు కానీ నాకైతే రావట్లేదు. మా అక్క దగ్గరే కూర్చొని అయితే నేర్చుకుంటాను. ఇదబ్బా ఈ రోజు అయితే ఇంకా మా చీరల కార్యక్రమం అయిపోయింది. మా పిల్లల బట్టలు కూడా చూపించాను.